అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి అనడానికి ఒక ఉపమానము. రావణుడి శవాన్ని చూసి ఏ భార్య చెప్పని మాటలు చెప్పిన మండోదరి, రావణుడి మరణానికి అసలు కారణం ఏమిటంటే, మహాపతివ్రత అయిన మండోదరి రావణాసురుడి భార్య. ఈమె విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. ఈమెను రావణాసురుడు మోహించి వివాహం చేసుకోవడం జరిగింది. ఈమెకు ఇంద్రజిత్తు జన్మించాడు. దేవకన్య అయిన హేమకు, మయబ్రహ్మకు ఈమె కలిగింది. అయితే మండోదరి తన తండ్రితో కలిసి వనంలో వెళ్తున్నప్పుడు రావణుడు వెళ్తూ ఈమెను చూస్తాడు. అప్పటికి రావణుడికి వివాహం అవ్వలేదు. అందుకనే తనకు మండోదరిని విచ్చి వివాహం చెయ్యమని అడుగుతాడు. దీనితో తండ్రి మయుడు మండోదరిని రావణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈమె ఎంతో సౌందర్యం కలది. శ్రీమద్ రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు మానవత్వాన్ని చూపిస్తాయి. ఏ స్త్రీకి అయినా తట్టుకోలేని శోకం తన భర్త మరణించినప్పుడు వస్తుంది. సీతాదేవిని రావణుడు అపహరించిన అప్పటి నుండి రావణుడికి ఏదో కీడు వస్తుందని మండోదరికి అనిపించింది. తన భర్తకు కూడా తాను చేసేది అధర్మం అని చెబుతూ ఉండేది. అయితే ఆఖరికి రావణాసురుడు బలికాక తప్పలేదు. యుద్ధభూమికి మండోదరి వస్తుంది. అక్కడ రావణుడి శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉంటారు. ఎవరికైనా సరే తన భర్తను చంపారు అంటే ఎంతో కోపం వస్తుంది. అయితే మండోదరికి మాత్రం చంపిన వాళ్లపై కోపం రాలేదు. పైగా ఆమె ఎవరు నిన్ను చంపారు అంటూ మండిపడలేదు. యుద్ధభూమికి వెళ్ళిన మండోదరి పల్లకి దిగి రావణుని శవం దగ్గరకు ఏడుస్తూ వెళ్ళి, వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటుంది. అది ఏమిటంటే, నిన్ను రాముడు చంపారని అందరూ అనుకుంటున్నారు. కాదు, నీవు తపస్సు చేసుకునే సమయంలో నీ ఇంద్రియాలను అన్నింటినీ అదుపులో ఉంచుకున్నావు. కోరికలను జయించావు. కానీ సీతమ్మను చూశాక నీ ఇంద్రియాలు అదుపు తప్పాయి. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనబడిందో, ఆ సమయంలో నీవు నీ ఇంద్రియాలను, కోరికలను తొక్కిపట్టి ఉంచకపోవడం వల్లే నేడు నీకు ఈ పరిస్థితి దాపురించింది. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను కాటేశాయి అంటూ వాపోయింది. ఏ స్త్రీ అయినా భర్త హత్య చేయబడితే ఇటువంటి మాటలు మాట్లాడలేదు. కట్టుకున్న భర్త మరణించినా కూడా మండోదరి ధర్మమే మాట్లాడింది. అందుకే రామాయణం జరిగిపోయి ఎన్ని కాలాలు గడుస్తున్నా ఆమెను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్ట పరిస్థితిలోనున్నా ధర్మాన్నే మాట్లాడాలి, ధర్మాన్నే ఆచరించాలి. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుదాసి, గార్లపాటి అన్నపూర్ణ.